ఈ వార్తలను సమర్పిస్తున్న వారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సోలార్ రూఫ్లను సద్వినియోగం చేసుకోవాలంటున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. పలు చోట్ల ఘనంగా జరిగిన వినాయక చవితి చతుర్థి ఉత్సవాలు. పాత బస్టాండ్లో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణులు. ఈ నెల 13వ తేదీ లోక్ అదాలత్తో సద్వినియోగం చేసుకోవాలంటున్న న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్. ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం గృహం ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ఏర్పాటు చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి లయన్స్ క్లబ్ లో ప్రధాని మంత్రి సూర్యఘర్ యోజనపై అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా గృహ వినియోగదారులు అతి తక్కువ విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని, ఇంటి పైకప్పుపై కనీసం 10 చదరపు మీటర్లు 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవచ్చని అన్నారు. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసి ప్రజలకు లబ్ధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సౌరశక్తి వినియోగం పెరిగి విద్యుత్ బిల్లు తగ్గించే అవకాశాలు ఉంటాయని అన్నారు. సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ద్వారా అందరూ పర్యావరణ అనుకూలమైన శక్తిని ఉపయోగించి విద్యుత్ వృధాను తగ్గించవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజల ప్రయోజనాలు పెరుగుతాయని, ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని, ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ డిఈతో పాటు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, రావూరి కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్, బిలాల్ మసీద్ చైర్మన్ షేక్ యాకూబ్, కంపా రాజేంద్ర, గెడా సుబ్రహ్మణ్యం, బేతాల మురళి, పాకనటి కాశీ, నిట్టా రామ్ కుమార్, అందుగుల శ్యామ్, నాయుడు శ్రీను, దుర్గేష్, పాలూరి లక్ష్మణ్ రావు, చింతలపూడి నియోజకవర్గ 4 మండలాల ప్రజాప్రతినిధులు, మండల పట్టణ అధ్యక్షులు, డ్వాక్రా సంఘాలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక యూనిఫామిటీ తీసుకోవడానికి ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. సో వాళ్ళు చాలా యాక్టివ్గా ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంది. సో వాళ్ళందరూ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే మన చింతలపూడి కాన్స్టిట్యున్సీకి మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో 10,000 కనెక్షన్స్ మన టార్గెట్. 10,000 అంటే 10,000 ఇళ్ళ పైన మనము ఈ యొక్క సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని చెప్పారు. కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటారు, మరి ఆ ప్రాసెస్ అంతా కూడా మరి మీకు చేతినివ్వడానికి కూడా మరి ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ టీం వాళ్ళు ఇక్కడే లోకల్గా ఉండి కూడా వాళ్ళు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి వారు ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఉందో, ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా క్వాలిటీ బేస్డ్ ఇవ్వాలని చెప్పి నేను నెగోషియేట్ చేయడం జరిగింది. నాకు కావాల్సింది మెయిన్గా మరి ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ స్కీమ్ వల్ల లోకల్లో మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే మరి ఫినాన్షియల్గా కొంచెం బెనిఫిట్ పొందాలనుకున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం. మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి సోలార్ బెనిఫిట్స్ ఏంటో. మీరు ఆ ఇంటి ఎవరైతే యజమానులు ఉంటారో, హౌస్ హోల్డ్ ఉంటారో వాళ్ళని మీరు మోటివేట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ జర్నీలో మరి ఎస్సీ గారు వాళ్ళ స్టాఫ్ కూడా అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉంటారని మరి చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. మరి చింతలపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా మరి ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరం కూడా మేము ఈ యొక్క ఇనిషియేటివ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి ఏదైతే 10,000 టార్గెట్ నియోజకవర్గం అంతా అనుకుంటున్నామో అవి మరి రాబోయే టైంలో మరి ఫినిష్ అవ్వాలని చెప్పి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
సామూహికంగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆయా ప్రాంతాల అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు చెట్టి గురునాథరావు అన్నారు. పాత బస్టాండ్ వద్ద వినాయక చతుర్థి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆది దేవుడైన వినాయక చతుర్థి వేడుకలు నిర్వహింపబడటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. దూత ఉంటే దాతకు కొదవలేదని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో గణేష్ అపార్ట్మెంట్ నందు వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. శాస్త్రోక్తంగా చవితి వేడుకలు జరిపారు. ప్రతి ఏటా మాదిరిగా వినాయక చవితి నవరాత్రులు చేశారు. ఇందులో భాగంగా రెండవ రోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ చేశారు. వివిధ రకాల పూలతో అర్చన, అష్టోత్తర పూజలలో భక్తులు సామూహికంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల గణనాథులు కొలువు తీరారు. చలువ పందిళ్లు, షామియానా అలంకరణల మధ్య వినాయక స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. పంగిడిగూడెం రోడ్డు నందు వినాయక చవితి నవరాత్రులలో భాగంగా రహదారికి అటు ఇటు విద్యుత్ తీగల కాంతుల కంటికి ఇంపుగా దర్శనమిచ్చాయి. భక్తి గీతాలు ఆలపించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మసీదు వెనకాల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాములపర్తి శ్రీనివాస్ ఇంటి సమీపంలో వినాయక చతుర్థి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పెద్దలతో కలిసి చిన్నారులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఖాళీ మైదానం నందు వినాయక చవితి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గణనాథుడి శ్లోకాలు ఆలపించారు. వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్ర కాంప్లెక్స్ సెంటర్ వద్ద వినాయక నవరాత్రులు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా కోలాట కార్యక్రమాలు ఆకర్షించాయి. మహిళలు భారీ స్థాయిలో పాల్గొని వినాయక స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి వేళ వినూత్న రూపాలు కనువిందు చేస్తున్నాయి. చెన్నైలో మన్నాలి ఏరియాలో ఓ మండపంలో ప్రతిష్ఠించిన గణేష్ ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహాన్ని మొత్తం పుస్తకాలతో రూపొందించడం విశేషం. 5,000 భగవద్గీత, 1,500 వేల్ విరుద్ధం, 1,008 మురుగన్ కావసం పుస్తకాలను ఉపయోగించారు. మండపం వద్ద పిల్లలు భజన సంకీర్తనలతో భక్తిభావం చాటుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణాల పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నలీ, జియాన్ ఫ్రాన్కో డిసికో,
డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పిపిఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేష్ తోర్ తేజ, సిఎస్ ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రమ్ వాల్ పనులు, గ్యాప్ 1, గ్యాప్ 2, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ దిగువ కాపర్ డ్యాం, బాట్రస్ డ్యాం నిర్మాణం, డివాటరింగ్ పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జంగారెడ్డిగూడెంలో త్రివేణి కళాశాల ప్రాంతంలో వినాయక చతుర్థి వేడుకలు అమరన్నంటాయి. ఈ సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప టౌన్షిప్ నందు వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన డాన్స్ డి ప్రదర్శన ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. నృత్య కళాకారుని కళ్యాణి ఆధ్వర్యంలో యువతీ యువకులు గీతాలకు డాన్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అసలు నువ్వెలా ప్రేమించాలి?
కోయిలగూడ మండలం కన్నాపురంలో వినాయక చతుర్థి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. వినాయక ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదాన్ని 29,000 రూపాయలకు చిన్నబాబు అనే భక్తుడు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నబాబును ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కన్నాపురంలో వరసిద్ధి వినాయక ఉత్సవాలు అంబరాన్నంటాయి. చిన్నలు పెద్దలు సైతం సామూహికంగా విఘ్నేశ్వర స్వామికి పూజలు చేశారు. గీతాలు ఆలపించారు. గ్రామానికి చెందిన మట్టె శ్రీనివాస్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొనకల్ల ఉదయ్ కుమార్ 5,000 రూపాయలకు చిన్న లడ్డూని వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన వినాయక చవితి వేడుకలలో భాగంగా చిన్నారులు వేసిన నృత్యాలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి. అలమండవారి వీధిలో గొట్టుముక్కల వంశీ కుమార్ రాజ తనయ జానకి సహస్ర చేసిన వివిధ జానపద నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ చిన్నారి వేసిన కాస్మెటిక్స్ సైతం ఆకర్షణ గలించాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చక స్వాములు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా టెక్స్మో అధినేత చామర్తి శ్రీరాములు, రాధికా మంగతాయారు దంపతులు 10,116 రూపాయలు, ఎరకారెడ్డి వెంకటరెడ్డి సుజాత దంపతులు 5,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. వారిని వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలను, వృత్తి వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందజేశారు. దాతలు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించగలడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, రాబోయే కాలంలో ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆనందంగా ఉందని తెలిపారు. ఆలయ కమిటీని సభ్యులను అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గాలి నూకరాజు, పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, నౌడు సత్యనూకరాజు, బంగారు శ్రీనివాసరావు, రొంగల సత్యనారాయణ, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి స్వరూపిణి, శ్రీచక్ర స్వరూపిణి నూకాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకోజమునే నిత్యార్చనలు, అలాగే అమ్మవారికి 8:30 పంచామృతాలతో, ఫలరసాలతో ఏకవారి రుద్రాభిషేకము ఇత్యాది కార్యక్రమాలు చక్కగా మన యొక్క ఆలయంలో జరిగి ఉన్నవి. అలాగే గీతా పారాయణతో 11 హారతులు కూడా అమ్మవారికి ఇచ్చి ఉన్నాం. విశేషంగా భక్తులు, గ్రామస్తులు 50 మంది కూడా ఈ యొక్క అభిషేకము, నీరాజన మంత్రపుష్పాలన్నింటిలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన ఏం చేసి ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలో నేడు అత్యంత వైభవంగా అమ్మవారికి రంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమాలు ఎక్కువజాము నుంచి జరిగినాయి. అలాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులే కాకుండా పరిసర ప్రాంత ప్రముఖులు అందరూ కూడా వచ్చి, భక్తజన మహాజనులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి సామర్థ్య శ్రీరాములు దంపతులు 10,116, ఎరకా రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీమతి సుజాత గారి దంపతులు, గండేపల్లి రెడ్డి గారు అంటారు, ఈ దంపతులు 5,116 అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇచ్చారు. వారికి
అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము. అలాగే అమ్మవారికి 25 కేజీల వెండి చీరతో తయారు చేయాలని ఆలయ కమిటీ తరఫున సంకల్పించుకోవడం జరిగింది. ఈ వెండి చీరకి ప్రముఖులందరూ కూడా కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్త మహజనులందరూ కూడా మీరు ఈ వెండి చీరకి ధన రూపంలో గాని, వెండి రూపంలో గాని, ఇంకా ఇతరితర రూపాల్లో గాని ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి మరియు వెండి చీరకి సహకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామం గంటవారిగూడెం నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి సంబరాలు 3వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మనెల్లి అశోక్, మనెల్లి సంతోషి కుటుంబ సభ్యులు, అలాగే భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నట్లు శ్రీనివాసపురం గ్రామ ఉప సర్పంచ్ కోల్నాటి శ్రీనివాసరావు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వర స్వామికి విశేష కైంకర్యాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం 7వ వార్డు సభ్యులు వసంతాటి శివాజీ ప్రశాంతి దంపతుల కుమార్తె శ్రీలత జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నందు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ, శ్రీనివాసపురం వైఎస్ఆర్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలాటి శ్రీనివాసరావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ పత్తిపాటి రాజారావు, 8వ వార్డు మెంబర్ జిజ్జివరపు శ్రీను, తానిగడప రాజశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామానికి సంబంధించిన వసంతాటి శివాజీ గారి కుమార్తె శ్రీలత అనుకోని కారణాన్ని బట్టి తన మన మధ్యన లేదు. అయినప్పటికీ ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి పాప శ్రీలత బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాప మన మధ్య లేకపోయినా తను ఎక్కడున్నా శాంతికరంగా సంతోషంగా ఉండాలని వారి తండ్రి గారైన శివాజీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరొకసారి ఆమెని జ్ఞాపకం చేసుకున్న క్రమంలో ఆమె జయంతి వేడుకని ఈ స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర ఏర్పాటు చేయడం, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నీయులు, ఆ నాయకులు జెట్టి సత్యాదిత్య గారు, అలాగే శ్రీనివాసపురం వైస్ ప్రెసిడెంట్ గారు ఓల్నాటి శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్లు శ్రీను గారు, అలాగే శివాజీ గారు, ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ గారు పత్తిపాటి రాజారావు గారు, అలాగే వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆలోచనకి, పాపని జ్ఞాపకం చేసుకుంటూ కొంతమంది పేద వర్గాలకి సాయం చేయాలని ఒక మంచి ఆలోచనకి మేమందరం కూడా సంతోషిస్తూ పాప ఎక్కడున్నా కానీ తన ఆత్మ శాంతించాలని, అలాగే వారి కుటుంబానికి ఓదార్పు దేవుడు దయచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో బిహారీ మిల్క్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం విశేష పూజలు చేశారు. పట్టణ పురోహితుడు తేజ శర్మ ఆధ్వర్యంలో గణనాథుడికి కైంకర్యాలు జరిపారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక చవితి విశేషాన్ని తేజ శర్మ వివరించారు. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సమస్త సన్మంగళాని భవంతు, నిత్యహరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమ్యం సమర్పయామి. రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 13వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెం కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కోర్టు నందు జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీ పడదగ్గ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, ఫ్రీ లిటిగేషన్ అనగా బ్యాంక్, బిఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాబట్టి కక్షిదారులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని కోర్టులో పెండింగ్ లో ఉన్న తమ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా న్యాయవాదులు, పోలీసు అధికారులు కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ పై అవగాహన కల్పించి ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంలోని ఋషికొండపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. 2 బ్లాకులకు మాత్రమే 90 కోట్లు వెచ్చించారని, ఒకదానికి 70 కోట్లు ఖర్చయ్యాయని అన్నారు. 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టడం జరిగిందని అన్నారు. 454 కోట్ల రూపాయలతో 4 బ్లాకులు ఖర్చు చేశారని అన్నారు. గతంలో మమ్మల్ని రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని అన్నారు. గతంలో రిజార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లు సంవత్సరానికి 15 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. మిగతా వాటి కోసం ఇంకా మాట్లాడాలని
జరగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని అభిప్రాయపడ్డారు. లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని చోట్ల లీకేజ్ అవుతుందని అన్నారు. ఆయన నివాసం ఉండటానికి కట్టారని విమర్శించారు. కానీ మనం దీనిని టూరిజం కింద ఎలా చేయాలనేది, మేజర్ గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఆలోచన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. జీలుగుమిల్లి మండలం పూచికపాడు నందు పెద్ద తిరుపతి ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మండపం దేవస్థానం తరపున ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తోట రామకృష్ణ జనార్దనలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం సమయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ ప్రెసిడెంట్ వీరంకి పాపారావు, కర్పూరం దుర్గాప్రసాద్, దాసరి పెద్దబాబు, దాసరి బాజీల ఆధ్వర్యంలో శ్రీరాముల వారికి పసుపు కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు జై శ్రీరామ వినాయక గ్రూప్ సభ్యులు తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ వీధిలో బులియన్ పాన్ మర్చెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందెల వద్ద వినాయక స్వామి చతుర్థి వేడుకలు అంబరానంటాయి. 3వ రోజులో భాగంగా స్వామివారికి ప్రీతికరమైన గరికతో పూజలు చేశారు. గరిక పూజకు ఉభయదారులుగా చిన్ని జితేంద్ర దంపతులు, వేముల లక్ష్మణరావు దంపతులు వ్యవహరించారు. అదేవిధంగా వినాయక కళ్యాణాన్ని చిన్ని జితేంద్ర దంపతులు, కంచర్ల శ్రీరామ దంపతులు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. బంగారపు వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, వర్తకులు ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించారు. ప్రతి ఏటా బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. గణనాథుడి గీతాలు ఆలపించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సోలార్ రూఫ్లను సద్వినియోగం చేసుకోవాలంటున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. పలు చోట్ల ఘనంగా జరిగిన వినాయక చవితి చతుర్థి ఉత్సవాలు. పాత బస్టాండ్లో అన్నదానం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణులు. ఈ నెల 13వ తేదీ లోక్ అదాలత్తో సద్వినియోగం చేసుకోవాలంటున్న న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్. ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వార్తలు సమాప్తం. నమస్కారం.